బి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్కి నమస్తే అండి. ఇక్కడ ఒక పాంప్లెట్ పెట్టడం జరిగింది. గ్రూపులలో వచ్చిన తర్వాత నేను సేవ్ చేసుకొని మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగమని నేను చేస్తున్నా. అర్జెంటుగా వేకెన్సీ ఉన్నాయంట. విశాల్ మార్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాదు, టోలీ చౌకీ, బోడుప్పల్, ఇది తెలంగాణ అండి. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, కడప. ఓకేనా? ఒకటి. రెండోది వచ్చి ప్యాక్ చేసేది, తర్వాత కస్టమర్ సేల్ ఎగ్జిక్యూటివ్ అంటే అసిస్టెంట్స్. తర్వాత చదువు వచ్చి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఇంటర్ కానీ డిగ్రీ కానీ. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదండి. జీతం వచ్చి 11,000 నుంచి 12,000 వరకు నెలకి. బెనిఫిట్ ఇయర్స్ అంటే మనకు హాస్పిటల్ ఉంటుంది, మెడికల్. ఓకేనా? ఏజ్ మాత్రం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల ఉండాలండి. ఓకేనా? తర్వాత బాయ్స్ సెకండ్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. గర్ల్స్కి వచ్చి ఉదయం షిఫ్ట్ మాత్రమే ఉంటుందండి. పీడబ్ల్యూడి పర్సన్స్ అనగా దివ్యాంగులు అనగా విభిన్న ప్రతిభావంతులు, ఓన్లీ అంటే కాళ్ళు చేతులు ఏదన్నా అవయవ లోపం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నట్టుగా అక్కడ ఇచ్చారు. ఇది మన దివ్యాంగులు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా అందరు గమనించండి. ఇది ఈ యొక్క జాబ్స్ వేకెన్సీ మనకు చూపించేది వాళ్ళు ఎవరంటే లక్కీ షైన్ అండి. గమనించండి, శ్రీ లక్కీ షైన్స్ వాళ్ళు మన తరపున ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మరొకటి, మీకు ఏదైనా డౌటు, సందేహాలు ఏదన్నా ఉన్నట్లయితే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నంబర్ వచ్చి 9346824356 9346824356 అండి. ఈ నంబర్కి మీరు ఫస్ట్ సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ని పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీ సందేహాలు ఏది ఉన్నా కూడా మీరు వాళ్ళతో వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేసుకొని మీరు క్లారిటీ తెచ్చుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓకేనా? మీరు మరీ గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ ప్రత్యేకంగా మన దివ్యాంగులకు, ఓకేనా, ఉపయోగపడుతుందని మాత్రమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరైతే మీకు అవసరం లేకపోవచ్చు, ఇతరులకు అవసరం ఇతరులకు అవసరం చాలా అవసరమై ఉంటుంది, మీకు తెలిసిన గ్రూపులలో షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు ఇదంతా చూసుకొని చదువుకొని క్లారిటీ తెచ్చుకొని వాట్సాప్లో మెసేజ్ పంపించుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి అవసరం ఉన్నవారు జాయిన్ అవుతారు. అవసరం లేని వారు నిరుత్సాహపడద్దండి. ఇంకా మంచి అవకాశాలు మనకు రావచ్చు. అది ప్రైవేటా గవర్నమెంటా అనేది కాదండి. మనకు అవసరం దివ్యాంగులకైతే ఏ ఉద్యోగాలు అయితే వస్తాయో ఆ ఉద్యోగాలు మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడుండే పరిస్థితులలో గవర్నమెంట్ ఉద్యోగాలలో మనకు రావడం చాలా కష్టం. అది మీరు గమనించండి. మనం చేయగల పనులు మనం చేయాలి. అందుకే మన విభిన్న ప్రతిభావంతులు అన్నారు. చేయగలవారు చాలామంది ఉన్నారు, చేయలేని వారు చాలామంది ఉన్నారండి. దానికి మనకు సంబంధం లే. ఎవరైతే చేయగలరో, నాకు ఈ ఉద్యోగం అవసరము, నేను చేయగలను, నాకు ఈ అర్హతలు ఉన్నాయి అనుకున్న వారు మీరు వాట్సాప్లో సేవ్ చేసుకొని ఆ యొక్క పై అధికారులకి, వాళ్ళ సూపర్వైజర్కి వాళ్ళకి మీరు మెసేజ్ సెండ్ చేసుకొని మీ డౌట్స్, మీ యొక్క ఏమేమి అనుమానాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని మీకు ఆ ఉద్యోగాలు మీకు సెట్ అయితే, ఒకవేళ మీకు ఆ ఉద్యోగాలు సెలెక్ట్ అయితే ఓకేనా, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఇది మీ ఇష్టం అండి. మీరు ఖచ్చితంగా చేరాలి, మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు చేయాలనే ఉద్దేశం, కండిషన్లు ఏం లేవు. ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా? ఇది మీరు గమనించగలరు. దివ్యాంగులు ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశం చేతనే ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి అపార్థం చేసుకోకుండా నాతోటి దివ్యాంగులారా, విభిన్న ప్రతిభావంతులైన అన్నల్లారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా అందరికీ నేను చెప్పడం ఏమనగా,
ప్రయత్నం చేద్దాం.